పెద్ద ప్రచారం జరిగింది. 3 ప్రధాన పార్టీలు కూడా నువ్వా నేనట్టు కూడా ప్రచారం చేశాయి. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయం వెనుక ఏ అంశాలు కారణమయ్యాయి? అయితే సతీష్, ఒక రకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఊహించినటువంటి విజయం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా 10,000 ఓట్ల వరకు మాకు మెజారిటీ రావచ్చు అని చెప్పారు. కానీ 25,000 మెజారిటీ తోటి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీనికి ప్రధానంగా మనం 4 కారణాలు చెప్పుకోవచ్చు. ఇంకొక 6 కారణాలు కూడా వాటికి తోడైనాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు భయంకరమైనటువంటి తెలంగాణ ఉద్యమం యొక్క ఉధృతిలో అనేక పార్టీలు కొట్టుకుపోయాయి ఆ రోజు తెలంగాణలో. కానీ జూబ్లీ హిల్స్ కానీ మీరు జాగ్రత్తగా చూస్తే అప్పుడు ఫస్ట్ ప్లేస్ 30% ఓట్లతో టీడీపీ తరఫున మాగంటి గోపీనాథ్ గారు మన చనిపోయిన క్యాండిడేట్ గెలిచాడు. అయితే సెకండ్ ప్లేస్ దేనికి వచ్చింది తెలుసా? ఎంఐఎం తరఫున పోటీ చేసినటువంటి ఇదే నవీన్ యాదవ్కి 25% ఓట్లతో సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వైఎస్ఆర్సీపీ, ఫోర్త్ ప్లేస్ టీఆర్ఎస్కి వచ్చింది 2014లో. తర్వాత ఈ అంటే అర్థం ఏంటి మనకి? తర్వాత 2018లో కూడా మాగంటి గోపీనాథ్ మన బీఆర్ఎస్లోకి చేరి టీడీపీ నుంచి ఆయన గెలిచాడు. మళ్ళీ 2023లో కూడా గెలిచాడు. ఇది కానీ మనం జాగ్రత్తగా మనం కానీ విశ్లేషిస్తే అక్కడ జూబ్లీ హిల్స్ యొక్క గెలుపుని డిసైడ్ చేసేది టీడీపీ సపోర్ట్ బేస్ అనేది మన క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. కాంగ్రెస్ గెలుపుకు టీడీపీ సహకరించిందా? టీడీపీ సపోర్ట్ బేస్ ఎందుకు అని అంటే నేను దానికి రీజన్ కూడా చెప్తా. మరి టీడీపీ సపోర్ట్ బేస్ ఇంపార్టెంట్ అయితే 2023లో కూడా కాంగ్రెస్ గెలవాలి కదా. రేవంత్ రెడ్డే కదా కాంగ్రెస్ లీడ్ చేసింది, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా. మరి 2023లో ఎందుకు గెలవలేదు? టీడీపీ సపోర్ట్ బేస్ అంతా రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకున్నది కదా అనేటువంటి డౌట్ కూడా మీకు రావచ్చు. కానీ 2014లో టీడీపీ సపోర్ట్ బేస్ అని చెప్తున్నా, 2018లో టీడీపీ సపోర్ట్ బేస్ చెప్తున్నా, 2023లో రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు టీడీపీ సపోర్ట్ బేస్ అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు టర్న్ కావాలా అయ్యి అక్కడ కాంగ్రెస్ గెలవాల్సిందే యాక్చువల్గా. కానీ అక్కడ వాళ్ళు చేసినటువంటి స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే ఇది మన అజరుద్దీన్ ని ముస్లిం క్యాండిడేట్ ని కాంగ్రెస్ తరఫున పెట్టడం వల్ల టీడీపీ సపోర్ట్ బేస్ అనేది రేవంత్ రెడ్డిని చూసి కూడా అక్కడ ముస్లిం క్యాండిడేట్ ని పెట్టడం వల్ల అక్కడ ఓట్లు పడలే కాంగ్రెస్ కి. అందుకే 35% దగ్గర ఆగిపోయింది. 44% తోటి టీడీపీ క్యాండిడేట్ గా మళ్ళీ మాగంటి గోపీనాథే టీడీపీ సపోర్ట్ ఓన్ చేసుకోవడం వల్ల గెలిచినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఈసారి ఏమైంది చూడండి, నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా పెట్టారు. నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా పెట్టి ఎంఐఎం తప్పుకున్నది, తను పోటీనే చేయలే. అదేవిధంగా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది, అదొక పెద్ద కారణం. అదే విధంగా అజరుద్దీన్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే 35% ఓట్ షేర్ తోటి ఓడిపోయాడు. అతనికి మినిస్టర్ పదవి కూడా ఇచ్చారు. అంటే ఆ నియోజకవర్గంలో అజరుద్దీన్ లాస్ట్ టైం బాగా ప్రచారం చేసి తిరగడం వల్ల మైనారిటీలకి దగ్గరయ్యాడు బాగా. సో మైనారిటీలకు దగ్గరైనప్పుడు అరే నేను వెళ్ళగలిగేటువంటి ఒక క్యాండిడేట్ మినిస్టర్ అయ్యాడు అనే ఒక ఫీలింగ్ మైనారిటీస్లో ఆ ఓన్నెస్ వచ్చింది. ఆ ఓన్నెస్ రావడం వల్ల మైనారిటీస్ జనరల్గా బీఆర్ఎస్కి ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయినప్పటికీ కూడా ఏదైతే ఈ నవీన్ యాదవ్ని చూజ్ చేసుకోవడం ద్వారా ఎంఐఎం సపోర్ట్ చేయడం ద్వారా అజరుద్దీన్కి మినిస్టర్ ఇచ్చి లాస్ట్ టైం ఓడిపోయాడనేటువంటి ఒక ఫీలింగ్ ఉండడం ద్వారా మైనారిటీ బేస్ అంతా కూడా ఈ నవీన్ యాదవ్కి షిఫ్ట్ అయింది. అదొక గ్రేట్ పరిణామం. రెండవ కారణం ఏంటి అంటే నవీన్ యాదవ్ని సెలెక్ట్ చేయడం కూడా క్యాండిడేట్ గా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వ్యవహరించిందని చెప్పొచ్చు. ఎందుకు అనంటే నేను చెప్పాను 2014లో మాగంటి గోపీనాథ్ టీడీపీ తరఫున గెలిచాడు 30% ఓట్ షేర్ తోటి. అదే సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? జనరల్గా ఎవరుంటారు? బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉండాలి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కదా. కానీ సెకండ్ ప్లేస్ ఎంఐఎంకి వచ్చింది. అక్కడ నవీన్ యాదవ్ క్యాండిడేట్ 25% ఓట్ షేర్ వచ్చింది అక్కడ. అంటే ఈ మైనారిటీ ఓటర్స్ కూడా నవీన్ యాదవ్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్కి 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 18,000 ఓట్లు వచ్చాయి 2018లో. అంటే ఆ యొక్క జూబ్లీ హిల్స్లో ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉంది నవీన్ యాదవ్కి. సో ఆ నవీన్ యాదవ్ని క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం ద్వారా మైనారిటీస్లో విపరీతమైనటువంటి సపోర్ట్ బేస్ ఈ కాంగ్రెస్కి రావడం జరిగింది, బీఆర్ఎస్ని వదిలేసి. అందుకనే మీరు చూడండి
రహమత్ నగర్లో విపరీతమైనటువంటి మెజారిటీ వచ్చింది. రహమత్ నగర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ విపరీతమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్కి కట్టబెట్టారు. సో ఎంఐఎం అనేది వెనక్కి సపోర్ట్ చేయడము, ఫ్రేలో అంటే కంటెస్ట్లో లేకపోవడము, అదేవిధంగా అజరుద్దీన్కి ఎంతో మినిస్ట్రీ పదం ఇవ్వడం వల్ల లాస్ట్ టైం ఓడిపోయాడు, మనకు తెలిసిన క్యాండిడేట్ అని మైనారిటీస్ ఓన్ చేసుకోవడము, అదేవిధంగా ఈ నవీన్ యాదవ్కు ఉన్నటువంటి మొదటి నుంచి ఈ ముస్లిమ్స్లో ఉన్నటువంటి పట్టు, ఆయన ఇండిపెండెంట్గా కూడా గెలిచి 18,000 ఓట్లు సాధించినటువంటి ఈ క్రమంలో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నవీన్ యాదవ్ గెలుపుకి దోహదపడ్డాయి. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. టీడీపీ సపోర్ట్ బేసు, మైనారిటీ ఓటర్స్ని మనం ఎంఐఎం కంటెస్ట్లో లేకపోవడం వల్ల అదొకటి. ఈ రెండు మేజర్ ఈ 20 గెలవడానికి. థర్డ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్లో సినీ రంగ కార్మికులు చాలా ఎక్కువ స్లమ్స్లో, మీకు తెలుసుగా. జూబ్లీ హిల్స్లో ఎక్కువ మంది సినీ రంగ కార్మికులు ఉంటారు. ఈ రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిక్గా ఒక మాట చెప్పాడు ప్రచారంలో, హోరెత్తించిన మాట ఏంటి అని అంటే, నేను గెలిస్తే జూబ్లీ హిల్స్లో మా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 10 కోట్లు నేనే ఇచ్చి ఒక వెల్ఫేర్ ఫండ్ పెడతాను, ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాను సినీ రంగ కార్మికుల కోసం. నేను 10 కోట్లు ఇవ్వడమే కాకుండా నిర్మాతలతోటి అదేవిధంగా హీరోలతోటి ఫండ్ను జమ చేపిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఇది బాగా సినీ రంగ కార్మికుల్ని బాగా అట్రాక్ట్ చేసిందనమాట. సో ఆ సినీ రంగ కార్మికులంతా కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ దొరికింది. వీళ్ళంతా స్లమ్స్ నుంచి, లేకపోతే చిన్న లోయర్ మిడిల్ క్లాసు, లేకపోతే పూర్ పీపుల్, ఎవడైతే కొంచెం అఫ్లూయెంట్ పీపుల్, సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటింగ్కే రాలే. ఇప్పుడు దేశంలో 8 స్థానాలకి ఉప ఎన్నికలు జరిగాయి మొన్న జూబ్లీ హిల్స్తో పాటు. దేశం మొత్తం మీద 8 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు జరిగితే లోయెస్ట్ ఓటర్ టర్న్అవుట్ జూబ్లీ హిల్స్ లోనే ఉంది. 48.4% ఎంతో. జమ్మూ కాశ్మీర్లో కూడా 49.9% ఉంది. జమ్మూ కాశ్మీర్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం. అట్లాంటిది అంత లో టర్న్అవుట్ ఉంది అంటే అర్థం ఏంటి? సంపన్న వర్గాలు కానీ హయ్యర్ మిడిల్ క్లాస్ కానీ దే హ్యావ్ నాట్ టర్న్డ్ అప్ టు ఓటింగ్. సో ఆ ఓటింగ్కి రాకపోవడం వల్ల కాంగ్రెస్కి ఒక రకంగా అది ఫెచ్చింగ్ అయింది. ఎందుకంటే అర్బన్ ఓటర్స్లో సంపన్న వర్గాల్లో బీఆర్ఎస్కి కొంత సానుభూతి ఉంది, వాళ్ళు ఓటింగ్కి టర్న్అవుట్ అవ్వలేదు. సో దాంతో ఈ సినీ రంగ కార్మికులు వీళ్ళకి సపోర్ట్ చేయడం మూడవ కారణం అయితే, నాలుగవది ఇంపార్టెంట్ కారణం ఏంటి అని అంటే, అది అధికార పార్టీకి మనం ఓటేస్తే మనకి ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది తప్ప ఈ బీఆర్ఎస్కు ఓటేస్తే ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి ఓటేస్తే మనకు డెవలప్మెంట్ వస్తుంది అని చెప్పి ప్రజలు నమ్మారు. వాస్తవం కూడా. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పోయారు చెప్పండి కాంగ్రెస్లోకి? 10 మంది డిఫెక్షన్ ఎమ్మెల్యేస్ ఇప్పుడు స్పీకర్ దగ్గర ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ విచారణ జరుగుతుంది కదా. 10 మంది ఎందుకు పోయారు? అరే ఏదో అధికార పార్టీతో అంటగాగితే మాకేదో డెవలప్మెంట్ నిధులు వస్తాయి, మేమేదో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి స్వార్థమే కదా. ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో మేము గెలిచాము, అభివృద్ధి చేయలేకపోతే మేము ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలనేది ఒకటైతే, రెండోది ప్రజలకు ఏదైనా సేవ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ గెలవడానికి ఛాన్స్ అంతే కదా, అంతే అంటారు. అయితే సో అధికార పార్టీ ఉంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.